బోధన్ పట్టణంలోని 18వ వార్డు శ్రీనివాస్ నగర్లో శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 22వ వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ శర్మ, యోగ్నిక బ్రహ్మ శ్రీమాన్ ఆసూరి వెంకటాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చారణతో మేళతాళాల మధ్య జయలక్ష్మి శ్రీనివాసరాజు, నీరజ నాగరాజు దంపతులచే స్వామివారి కళ్యాణం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకటనారాయణ, శ్రీనివాస నగర్ గ్రామ పెద్దలు, ప్రముఖులు, యువత, మహిళలు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పం సాయి రిత్విక్ నందిత మౌలిక్ నందిత సహ కుటుంబానాం అతివాంశ గోత్రోద్భోస్య వనశ్రీమలు గోత్రోద్భోస్య వెంకటనారాయణ నందిత భవ్య నందిత శాంతి నందిత నయనా నందిత భద్రం వచేమాక్షవరే గత్ర శ్రీరత్నమే వ్యాసేమ దేవహితం ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బోధన్కి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస నగర్లో వేంచేసి ఉంది. చాలా చక్కనైనటువంటి దేవస్థానం ఇది. భక్తులందరూ కూడా వందలాది మందితో ఈ యొక్క దేవాలయానికి వచ్చి తమ తమ కోరికలని స్వామివారికి విన్నవించి, ఎప్పుడైతే స్వామి విన్నాడో వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తాడనమాట ఈ స్వామి. ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఈ యొక్క దేవాలయానికి. కనుక మీ భక్త కోటి మహాశైలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రీతి పాత్రులకు అనుగ్రహానికి కూడా పాత్రులు అవ్వవాలని ఈ యొక్క కమిటీ ద్వారా మనవి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, విశేషంగా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరగడం విశేషం. బ్రహ్మోత్సవాలు అన్ని ఆలయాల్లో చేస్తారు, కానీ బ్రహ్మోత్సవాల కంటే మరింత ఇంకా ఉత్సాహంగా జరగాలి అని ఆ యొక్క భక్తులందరూ కూడా వస్తేనే ఆ బ్రహ్మోత్సవాలకి ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉంటుంది అని ఈ యొక్క ఇక్కడ ఉండేటటువంటి కమిటీ వారు అందరూ కూడా, వచ్చేటటువంటి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సదుపాయాలు, అన్నదానం కానివచ్చు, జలదానం కానివచ్చు, ఇవన్నీ కూడా విశేషంగా ఏర్పాటు చేశారు. 3 రోజులుగా సంకల్పించుకొని ఈరోజు 2వ రోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్న ముహూర్తంలో స్వామివారికి కళ్యాణం చేయడం జరిగింది. నిన్నటి రోజున ఉదయం అగ్ని మథనంతో ఈ యొక్క మహోత్సవం ప్రారంభమైంది, బ్రహ్మోత్సవం. నిన్న ఉదయం యాగశాల ప్రవేశంతో నిత్య హోమాలు ప్రారంభమయ్యి నిన్న సాయంత్రం కూడా నిత్య హోమాలు జరిగి ఈరోజు ఉదయం
విశేషంగా హయగ్రీవ స్వామి వారి హవనం జరిగింది. ఈ ఊరిలో ఉండేవారు దేశమంతా కూడా సజ్ఞానంతో ఉండాలి, మంచి జ్ఞానం అంతా కూడా వారికి ఉండాలి అని, హయగ్రీవ స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి మంచి విద్య రావాలి, విద్య రూపంగా మంచి ఉద్యోగం రావాలి అని హయగ్రీవ స్వామి వారి హవనం చేయడం జరిగింది ఈరోజు. అట్లాగానే ఈరోజు సాయంత్రం శ్రీ హవనం, లక్ష్మీ అమ్మవారి హవనం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా సిరి సంపదలతో హాయిగా సుఖంతో ఉండాలని ఈరోజు సాయంత్రం ఆ కార్యక్రమం చేపట్టాము. రేపు ఉదయం సుదర్శన హవనం ప్రారంభమవుతుంది యాగశాలలో 8 గంటలకు. ఇది చాలా విశేషం. 3 రోజులుగా ఒక్కొక్క పూట జరిగేటటువంటి విశేషం సాయంత్రం పూట దానికంటే ఇంకొంచెం మంచిగా ఉంటుంది. ఒకరోజు ఉండేటటువంటి వైభవం దానికంటే ఇంకో రోజు ఇంకొక వైభవంగా ఉంటుంది. రేపు ఉదయం పూర్ణాహుతితో ఈ యొక్క మహోత్సవము యాగశాలలో పరిపూర్ణత్వం చెంది తర్వాత స్వామివారికి పంచామృత కలశాలతో మంచిగా పంచకలశాలతో అభిషేకం చేసి చక్రస్నాన మహోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మంచిగా చక్రస్నానాన్ని ఏర్పాటు చేశారు, శ్రీవారి పుష్కరిణి ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఎట్లాగైతే శ్రీవారి పుష్కరిణి ఉంటుందో ఆలయానికి బయటకు వెళ్లకుండా ఆలయంలోనే మంచిగా కమిటీ వారు ఏర్పాటు చేశారు. శ్రీవారి పుష్కరిణిలో మంచిగా చక్రస్నానం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం ఆ యొక్క మహోత్సవం జరుగుతుంది. అట్లాగానే రేపు సాయంత్రం స్వామివారి బ్రహ్మోత్సవం పరిపూర్ణత్వం చెందడానికి, సంపూర్ణం అవ్వడానికి రేపు సాయంత్రం వేళ దేవత ఉద్వాసనము, సప్తావరణ ప్రదక్షిణ, ధ్వజ అవరోహణము రేపు సాయంత్రం కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతాయి. కనుక వీక్షించేటటువంటి భక్తులందరూ కూడా వీలైనటువంటి త్వరలో ఈ యొక్క బోధానికి సమీపంలో ఉండేటటువంటి శ్రీనివాస నగర్లో ఉండేటటువంటి వేంచేసినటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని విశేషమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవ్వవలసినది అని అందరికీ కూడా మనవి చేస్తున్నాము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.